రోజు మేము ఆలు దమ్ బిర్యానీ చేయబోతున్నాం. ఎలా చేయాలో మేము చూపిస్తాం. ముందుగానైతే రైస్ నానబెట్టుకుంటున్నాం. సరిగా కడుక్కోవాలి మంచిగా. ఆలునైతే మేము కట్ చేసుకుంటున్నాం. మేము ఆలుగడ్డలు అయితే ఇంత సైజులో కట్ చేసుకున్నాం. మంచిగా ఒకసారి కడుక్కోవాలి. కడుక్కొని గంజిలోకి వేసుకోవాలి. నిమ్మరసం పోసుకోవాలి గింజలు రాకుండా. ముందుగా మనం ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్న నూనె తీసి పోసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి, పెరుగు పోసుకోవాలి. మంచిగా ఒకసారి కలుపుకోవాలి. నెయ్యి పోసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఎసరైతే పెట్టుకుంటున్నాం. వాటర్ అయితే ఎక్కువగా ఉండాలి. వచ్చేసింది. మనమైతే ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ పువ్వు, అనాస పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ అయితే ఎసరులో వేసుకుందాం. ఎసరుకు సరిపడా ఉప్పు, కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఎసరులో వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇదే ఎసరునైతే 1 కప్పు నేనైతే ఇంట్లోకి తీసుకుంటాను. ఎందుకంటే ఆలుగడ్డలు మంచిగా ఉడకాలి కాబట్టి. రైస్ అయితే బాయిల్ అవుతుంది. ఇప్పుడైతే 60% అయినది వేసుకోవాలి. మిగతాది 90% అయినాక వేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి ఉడుకుతుంది. దీన్నైతే మనం లెవెల్గా అనుకోవాలి. ఫస్ట్ అయితే మిగతా రైస్ని అయితే మొత్తం వేసేసుకుంటున్నాం. లెవెల్గా అనుకోవాలి. మేమైతే రొట్టె పెంక పెట్టుకుంటున్నాం. ఎందుకంటే డైరెక్ట్ పెడితే మాడుతుంది కాబట్టి. మన బిర్యానీ అయితే రెడీ అయింది. మూత తీసుకుంటున్నాం. మనమైతే కొంచెం నెయ్యి వేసుకోవాలి. బిర్యానీ అయితే రెడీ అయింది. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మేము ముందుకు వస్తాం.